హలో వ్యూవర్స్, ఏకే రియల్టర్ ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో అద్రిపోయే ఒక వీడియోని మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. ఇది ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్, ఇది వచ్చేసి నార్త్. ఈస్ట్ నార్త్ కార్నర్లో నిర్మించినటువంటి ట్రిప్లెక్స్ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచి వీడియో అండ్ మీ బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మీకు సాటిస్ఫై చేసే విధంగా 100% ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ వీడియో మధ్యలోనే దీని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేసిన వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ గేట్. సో ఇది మనకు ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు బోర్ ఉంది, అక్కడ వచ్చేసి సంపు. మనకు ఈస్ట్కి గేట్ ఉంటుంది, ఇక్కడ మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అంటే ఈస్ట్కి మనకు ఎంట్రన్స్ అనేది అనమాట. సో ఇది మనకు ఇల్లు. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది. సో మీరు పిఓపి చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది. అండ్ ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేశారో మీరు ఎక్కడ కూడా చాలా అరుదుగా చూసి ఉంటారు, రైట్. అండ్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది. మీకు ఎంత పెద్ద టీవీ కావాలన్నా కానీ మ్యాక్సిమం అంత పెద్ద టీవీని మీరు ఇక్కడ అమర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ రండి, మనకు వచ్చేసి దేవుడి గుడి పూజా రూమ్ వచ్చేసి చూడండి. మనకు పైన ఓం అని చెప్పేసి, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మనకు పూజ చేయడానికి కూడా కింద కబ్బోర్డ్స్తోనే పెట్టడం జరిగింది. అండ్ మనకు ఫ్లోరింగ్ కూడా చూసినట్టయితే మొత్తం కూడా మనకు మార్బులే. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు బుద్ధ ఫౌంటైన్ అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కోసము ఒక వాష్ బేసిన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు కప్బోర్డ్స్ ఉన్నాయి. ఇది మనకు ఒక బెడ్రూమ్. ఈ ఇంట్లో వచ్చేసి మనకు అన్నీ కూడా 5 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు మనకు ఉన్నటువంటి రూము. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా మనకు డిజైన్ ఉంది చూడండి. పైన పిఓపి కావచ్చు సీలింగ్లో. అండ్ ఇది వచ్చేసి కప్బోర్డ్స్. సో కప్బోర్డ్స్ కూడా చూస్తే ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూము. అండ్ బాత్రూమ్ కూడా చూసినట్టయితే చాలా విశాలంగా ఉంటుంది. షవర్ వెస్టర్న్తో ఉన్నటువంటి బాత్రూమ్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఒక అద్దం కూడా అమర్చడం పెట్టిందనమాట. ఇక్కడ మనకు సిద్ధంగా ఉంది ఏమేమి కావాలి అనేది. అండ్ మోస్ట్ మనకు చూసినట్టయితే చూడండి ఇటు సైడ్ ఇది ఎంత బాగుందో. సో పైన దానికి అప్రాప్రియేట్గా ఒక లైట్ సెటప్ని పెట్టడం జరిగింది. సో ఇది ఒక రూము. ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ రైట్ సైడ్లో మనకు వచ్చేసి దీని పక్కనే ఓపెన్ కిచెన్ ఉంది. ఈ ఓపెన్ కిచెన్లో కూడా మేము చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది ఓపెన్ కిచెన్. అండ్ పైన చూడండి జూమరు. ఇక్కడ మనకు ఇక్కడ మెయిన్ దీనికి డివైడ్ చేసినట్టు ఒక గోడ కాకుండా ఒక మంచి అందమైన గ్లాస్తో ఈ చెట్లని ఆ మార్బుల్ రాళ్ళని పెట్టుకోవడం జరిగింది. సో ఇది మనకు ఓపెన్ కిచెన్ టైపు ఉంది. ఇక్కడ మనకు చిమ్నీతో పాటు ఫేబర్ ఏదైతే ఉందో ఫేబర్ కంపెనీ వాళ్ళది చిమ్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం కూడా కప్బోర్డ్సే. డిఫరెంట్ డిజైన్స్తో మనకు కప్బోర్డ్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది మనకు ఒక కప్బోర్డ్ కిందనే వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ కోసం అంటే మీరు ఇక్కడ ఫ్రీజర్ కోసం మన కనెక్షన్ కూడా రెడీగా ఉందన్నమాట. సో ఇది మనకు కిచెన్లో కూడా మనం చూస్తే ఈ విధంగా బార్డర్ అనేది పెట్టారు చూడండి. సో మనకు అక్కడికి ఇక్కడికి కూడా ఈడ పైన ఒక 3 లైన్స్ డిజైన్ని పెట్టుకోవడం జరిగింది. ఇటండి ఇక్కడ వచ్చేసి మనకు
అవతల వెంటిలేషన్ పర్పస్ కోసం ప్లేస్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ మెట్లకు కూడా మనకు ఈ మెట్లకి ఆటోమేటిక్గా లైట్స్ వస్తాయి. సో మనం నడుస్తుంటేనే లైట్స్ రావడం జరుగుతుంది అనమాట. దీనిపైన మనకు ఇంకో ఫ్లోర్ ఉంది, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. దీని సైజ్ వచ్చేసి మనకు 30-40 సైజు, 3 సెంట్లలో నిర్మించినటువంటి ట్రిప్లెక్స్ ఇల్లు. ఇది మనకు ఇక్కడ లివింగ్ ఏరియా, టీవీ యూనిట్తో పాటు. అండ్ ఇక్కడ ఎంటర్ అవుతుంటేనే చూడండి మనకు అందమైన కొన్ని ల్యాంప్స్ అనేవి మనకు కనిపిస్తాయి. తర్వాత కింద మనకు ఏదైతే గ్లాస్లో డిజైన్ చేసి పెట్టారు కదా, ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పచ్చు. సో గార్డెన్ టైపు చాలా బాగా చూడడానికి చూడముట్టుగా మనకు ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ ఏరియా, సో ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకుని అన్నీ వాషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమన్నా కానీ పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకు వాష్ బేసిన్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. మొత్తం కప్బోర్డ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫింగర్ దాన్ టైపు ఒక మేకప్ లాగా ఉందన్నమాట. మనకు ఇక్కడ కూడా ఆడవాళ్ళకి కావాల్సిన పరికరాలు పెట్టుకోవచ్చు, మేకప్ సెటప్ లాంటివి. ఇది మనకు అటాచ్డ్ బాత్రూము, ఎగ్జాస్టర్తో పాటు మనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూడొచ్చు కిటికీలకి ఏ విధంగా ఉంది అనేది డిజైనింగ్. అండ్ దానికి సంబంధిత ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక టీవీ యూనిట్ కూడా ఉంది. సో ఇక్కడ రూమ్లో టీవీ కావాలన్నా కానీ మనం పెట్టుకోవచ్చు. సో మీరు రూమ్ కూడా చూస్తే చాలా మనకు విశాలంగా ఉంది. చాలా పెద్ద పెద్ద మాస్టర్ కార్డ్స్, మాస్టర్ బెడ్స్ మనకి ఇక్కడ పడతాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు ఇది ఒక బెడ్రూము. మనకు పైన సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 బెడ్రూమ్లు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది మనకు ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనకు ఇక్కడ మనకు బాత్రూమ్ ఉంది. సో ఇది మనకు ఈ విధంగా గోడలకి ఎలివేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా కప్బోర్డ్సే. అండ్ ప్రతి ఒక్క రూమ్లో మనకు మిర్రర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది అనేది. ఇది మనకు ఇక్కడ బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. జాగ్వార్కి సంబంధిత ట్యాప్స్ అన్నమాట ఇవి. అండ్ మెయిన్గా ఈ డోర్ని చూస్తుంటే నాకు ఎందుకో బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది, ఆ విధంగా ఉంది ఇది. సో ఈ డిజైనింగ్ చూస్తే మనకు ఈ కలర్ కాంబినేషన్ను ఇదంతా మనం చూస్తే చాలా బాగుంది. అండ్ మీరు లాస్ట్ని కూడా అబ్జర్వ్ చేసేయచ్చు ఏ విధంగా అది జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు లైట్స్ కూడా స్టెప్స్ ఎక్కుతుంటేనే మనకు లైట్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకు దానికంటే ముందు ఇక్కడ మనకు బయట కూర్చోవడానికి, చిల్ అవ్వడానికి ఒక మంచి ఏదన్నా కానీ జూలా టైపు ఏదైనా వేసుకొని ఇక్కడ మనం పెట్టవచ్చు. లేకుంటే ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే స్పెండ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. చాలా విశాలమైన ప్రదేశం ఇది. సో చాలా బాగుంది. ఇక్కడ మనకు ఈ విండోస్ కూడా వచ్చేసి మస్కిటో మెస్కి సంబంధిత అల్యూమినియంతో చేసినటువంటి
విండోస్. సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే నడుస్తుంటే మెట్లోకి ఆటోమేటిక్గా లైట్స్ పడుతున్నాయి చూడండి. ఇక్కడ మనకు జూమర్ ఉంది. జూమర్, వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇంకొక లివింగ్ హాల్. ఇది కూడా మనకు ఒక లివింగ్ హాల్. ఇక్కడ పైన ఎంటర్ చూడొచ్చు ఏ విధంగా డిజైనింగ్ ఉంది అనేది. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా కొన్ని ఐటమ్స్ని పెట్టడం చూస్తున్నాం మనము. సో దీనిపైన కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ ఉంది అనేది సీలింగ్కి. ఇది ఒక బెడ్రూమ్. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అటాచ్డ్ ఏం లేదు, జస్ట్ పిఓపి లైట్స్ వేసేసి ఒక బెడ్రూమ్ అనమాట. విశాలంగా ఉంది, చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా కూడా ఉంది కూడా మనకు. సో ఇది మనకు ఒక డిజైనింగ్. దీనికి ఒక్కొక్క రూమ్కి ఒక ప్రత్యేకించి కలర్ కాంబినేషన్, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ని సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. సో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి అనుకోవచ్చు. దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది మనకు ఇంకొక మాస్టర్ బెడ్రూము. సో చూడొచ్చు మీరు ఎంత విశాలంగా ఉంది అనేది. ప్రతి ఒక్క రూమ్లో కబోర్డ్స్, తర్వాత అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ స్టైల్లో. ప్రతి ఒక్క రూమ్లో మనకు పెయింటింగ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తాయి. అదేవిధంగా మనకు మిర్రర్స్ కూడా కనిపిస్తాయి. సో ఆ విధంగా మనకు ఒక్కొక్క రూమ్ అనేది ఒక్కొక్క డైమండ్ టైపు మనకి ఇక్కడ ఉంది. అండ్ ఈ రూమ్కి కూడా మీరు డిజైన్ చూడండి ఏ విధంగా ఉంది అనేది. సో దీనికి ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇది మనకు టెర్రస్ పైన. ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ ఉంది అండ్ దీనిపైకి వెళ్ళడానికి కూడా మనకు ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మనకు బయట టెర్రస్ టైప్. చాలా ప్రశాంతమైన గాలి. ఈవినింగ్ టైము ఇక్కడ కూర్చుంటే కనుక అసలు చాలా బ్రహ్మాండంగా, చాలా అంటే చాలా అసలు చాలా బాగుంది. సో నిజంగా అంటే నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఫస్ట్ టైం ఇలాంటి ఇల్లుని నేను నా ఎక్స్పీరియన్స్ వరకు చూసినట్లయితే ఇలాంటి ఇల్లుని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అనమాట లైఫ్లో. అయితే దీని ప్రైస్ మొత్తం చెప్పేస్తాను, ఎందుకంటే మీరు ఇల్లు మొత్తం చూడాలి ఎలా ఉంది అని మీకు అర్థం అవ్వాలి అని చెప్పే మొత్తం వీడియోలో చివరిలో పెట్టడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి చెప్తుంది 1,80,00,000. సో ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. అండ్ మీరు పైన వెళ్ళాలి అని ఇది ఎక్కచ్చు అనమాట స్టెప్స్. ఇలా కూడా మనం ఎక్కేసి పైన చూసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో ఇక్కడ నుంచి తరచుగా వస్తూ ఉంటాయి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.